శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 6వ తారీఖున మిస్ అయిన జాహ్నవి జాడ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. ఎంతోమంది అధికారులు, అటు బృందాలు, పోలీస్ వ్యవస్థ, అటు ఫారెస్ట్ అధికారులు కూడా, అటు గ్రామస్తులు కూడా ఎంతో కష్టపడినప్పటికీ కూడా అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ కూడా తెలియలేదు. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఇప్పుడు ఉదయం ఏదైతే మనం చూపించామో ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో ఉన్న ఇక్కడ ఫామ్ ఆయిల్ తోటకి యువతల వైపున ఉన్న ప్లేస్లో అయితే మనం చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ కంచె అవతల ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఈ అవతల ఏదైతే ఉందో ఆ జీడి తోట, అంటే జీడి తోట అటు మామిడి తోటకి సంబంధించిన కంచె అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ తోటకి సంబంధించి ఇందులో పనిచేసే వ్యక్తులందరూ కూడా ఇదే మార్గాన్ని వెళ్తారని చెప్తున్నారు. చూసుకోవచ్చు, ఇక్కడైతే చిన్న ఒక ప్లేస్, అంటే ఒక మనిషి వెళ్ళడానికైతే ఒక మార్గం అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి మనం అవతలకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్ళి అసలు అటువైపు ఎలా ఉంది, అంటే ఆ జాహ్నవిని ఒక వ్యక్తి అయితే చూసామని చెప్తున్నారు. ఈ యువతల ఫామ్ ఆయిల్ తోటలో ఉండగా నేను అవతల పని నిమిత్తం వచ్చి ఆ పాపను చూసాను. ఆ సమయంలో అక్కడ కుక్క ఉండడంతో పాటు ఆ కుక్క ఉండడం వల్ల అది అరవడం వల్ల కరుస్తుందని భయంతో వెళ్ళిపోయాను. వెంటనే కొంతమందికి అయితే చెప్పామని చెప్పేసి ఆ వ్యక్తి అయితే చెప్పడం జరిగిందంట. ఒకసారి మనం అవతలకి వెళ్ళి అసలు అవతల పరిస్థితి ఎలా ఉంది, ఆ తోటల పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఆ తోటను ఆనుకుని ఒక కొండ అయితే ఉంది. ఆ కొండ కూడా దగ్గరికి వెళ్ళి మనం ప్రయత్నం చేద్దాం. కుదిరితే దాన్ని ఎక్కే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఒకసారి చూపించండి. ఒకసారి కూడా అసలు ఎలా ఫినిషింగ్ ఇదంతా కూడా చూసుకుంటే ఇది జస్ట్ అంటే మొత్తం అడ్డంగా ఫినిషింగ్ పెట్టి దానికి నిలువుగా మళ్ళీ ఇది ఏదైతే కంచి కట్టడం జరిగింది, దీన్ని కేవలం అవతలకి వెళ్ళడానికి మాత్రమే దీన్ని తొలగించడం జరిగింది. ఒకసారి మనం వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి విజువల్స్లో మా కెమెరామెన్ చూపిస్తారు, చూడండి ఒకసారి. చూసుకోవచ్చు, అంటే కేవలం ఒక మనిషి అంటే చాలా కష్టంగా వెళ్ళేలాగైతే ఇది ఉంది. అంటే పాప అయితే ఇటు నుండి వచ్చిందని మాత్రం చెప్పట్లేదు. అంటే కేవలం ఇందులో పనిచేసే వాళ్ళు మాత్రమే ఇది వెళ్ళడానికి మార్గం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పాప నివసించే అది ఏదైతే ఫామ్ ఆయిల్ తోట ఉందో చాలా దూరంలోనే ఉంది. ఇది దీనికి కూడా సుమారుగా 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ తోటలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇదే మార్గాన్ని అయితే వస్తారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ తోటలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా దీన్ని ఆనుకున్న కొండ పరిస్థితి కూడా ఎలా ఉంది, ఎక్కడానికి వీలుగా ఉందో లేదనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏదైతే తోట ఉందో ఇందులో అంటే చాలా సుమారుగా వందల్లో మామిడి చెట్లు, అటు జీడి చెట్లు కూడా ఉన్నాయి. ఈ తోటలో చాలామంది పని నిమిత్తం అయితే ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. ఈ సమయంలోనే అంటే ఈ తోటను వెంబడే ఒక వ్యక్తి వెళ్తుండగా అయితే పాప అవతల వైపు ఏదైతే కంచి ఉందో ఒకసారి చూపించండి. కంచి ఏదైతే ఉందో ఈ కంచికి యువతల వైపు ఒక వ్యక్తి సైకిల్ మీదుగా వెళ్తుండగా పాప అటు కుక్క పిల్ల కూడా అవతల వైపు అయితే కనిపించిందని చెప్తున్నారు. వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళే సమయంలో కుక్క అయితే అరవడంతో అతను భయపడి అయితే వెళ్ళిపోయామని చెప్తున్నారు. చూసుకోవచ్చు, అంటే ఇదంతా కూడా కొంచెం అంటే చెట్లు, అంటే మామిడి చెట్లు, జీడి చెట్లు ఉన్న ప్రదేశం ఇదంతా కూడా కొంచెం ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, భారీ స్థాయిలో అంటే సుమారుగా 6 అడుగులు పైబడిన పుట్టలైతే కొన్ని ఉన్నాయి. చూసుకోవచ్చు, మనం వీటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ సుమారుగా 7 అడుగుల దాకా ఉండొచ్చు. ఈ పుట్ట చాలా ప్రమాదకరమైందని చెప్తున్నారు. అంటే కొంతమంది అనుమానం కూడా అలాగే ఉంది. ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు, కానీ ఎవరైనా కిడ్నాప్ చేయడం చేశారా, లేదంటే ఇక్కడ కొండ చెలవలు తిరిగే ప్రాంతం కాబట్టి అటువంటి ప్రమాదం ఏమైనా పొంచి ఉందా అని కూడా చాలామంది అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసు అధికారులు కూడా దీని మీదే కొంచెం దృష్టి సాధించి ఆ కోణంలో కూడా అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తోటకి ఆనుకుని, ముఖ్యంగా ఈ తోట ఏదైతే ఉందో ఇటు జీడి అటు మామిడి చెట్లతో నిండిన ఈ తోటకి, అంటే ఇదంతా కూడా కొండ ప్రాంతం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా అప్లోనే ఉంది. ఇదంతా ఇటు సైడ్కి ఏదైతే కంచింగ్ ఉందో అదంతా డౌన్లో ఉంది. అటు సైడ్ అంతా కూడా కొండ ప్రాంతం. ఇదంతా కూడా మనం చూసుకుంటే ఇదంతా కొండ ప్రాంతమే. చూడొచ్చు విజువల్స్లో కూడా ఇటు చెట్లు అవన్నీ కూడా అప్లోనే ఉన్నాయి. దీన్ని ఆనుకునంటే ఈ తోటలో ముఖ్యంగా అటు ఫామ్ ఆయిల్ తోటలో ఎటువంటి పొట్టలు లేనప్పటికీ కూడా ఈ ఏదైతే ఇది మామిడి ఈ జీడి తోటకు సంబంధించిన ఈ తోటలో మాత్రం భారీ పొట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా, అంటే మనం చూసుకోవచ్చు ఆ విజువల్స్లో కూడా చాలా భారీ, ఒక్కొక్క పుట్ట కూడా సుమారుగా 7 అడుగులు ఎత్తు వరకు కూడా ఉండొచ్చు. భారీ స్థాయిలో ఉన్నాయి. చూసుకుంటే ఇంచుమించుగా సుమారుగా ఈ తోటకు సంబంధించి ఈ కనుచూపు మేరలోనే సుమారుగా మేము ఒక 6-7 కనిపించాయి మాకు సుమారుగా. అంటే ఇది కూడా కొంచెం ప్రమాదకరమైన ప్లేస్గానే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చూసుకోవచ్చు, ఇవి కూడా అంటే చిన్న మాదిరిగా, అదేవిధంగా పెద్దవి కూడా భారీ పుట్టలు ఉన్నవి, చిన్నవి ఉన్నవి అన్నీ కూడా. అంటే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఏమైనా
కొండ చిలవలు ఇక్కడ తిరిగే అంటే ఒకప్పుడు క్రూర మృగాలు ఉండేవి కానీ ఇప్పుడు క్రూర మృగాలు అటువంటివి లేవు. కానీ ఇప్పుడు కొండ చిలవలు అయితే మేము అప్పుడప్పుడు ఏదైనా వృత్తి నిమిత్తం మేము వెళ్ళినప్పుడు అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మాకు అప్పుడప్పుడు కూడా ఇవి ఎదురవుతాయని చెప్తున్నారు స్థానికులు, అటు గ్రామస్తులు కూడా. ఆ కోణంలోనే కొంతమంది భయాందోళనకు చెందుతున్నారు. ఎందుకంటే ఏమైనా ఎటువంటి కొండ చిలవైనా ఏమైనా ప్రమాదశాస్తు పిల్లకి ఏమైనా హాని చేసిందా అనేది కూడా వారు భయపడటం జరుగుతుంది. అదేవిధంగా చూసుకోవచ్చు ఇంకా కూడా అదిగోండి అటు చూసుకుంటే కంచెలకి ఆనుకుని అంటే యువతల తోటకి అవతల తోటకి కలిపి కంచిని ఆనుకుని ఒక భారీ పుట్ట కూడా అక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తుంది. చూసారుగా, ఎందుకంటే ఇదంతా కూడా ఒక కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఒక అటవీ ప్రాంతం ఇదంతా కూడా. అందువల్ల ఏంటంటే భారీ భారీ విషసర్పాలు కూడా ఇక్కడ ఉండే ప్రమాదం కూడా ఉంది. దానివల్లే ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగి ఉండొచ్చా అని కూడా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఒక్కసారి ఇటు చూసుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా కొండలతో నిండి ఉంది. చూసుకుంటే ఇది ఎందుకంటే ఇదంతా పైందంతా కూడా కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం అంటే ఎప్పుడైనా భారీ వర్షాలు కురిసినప్పుడు కానీ లేదంటే ఏదైనా విపత్తు సంభవించిన సమయంలో కానీ పైనుండి కూడా కొన్ని రాళ్ళు అయితే బండరాళ్ళు అయితే దొల్లుకుని వస్తాయని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ భారీ భారీ బండరాయిలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇదంతా కూడా మామిడి తోట, మామిడి ప్లస్ జీడి చెట్లతో నిండిన ఒక తోట. ఈ తోటలో మొత్తం ఈ తోట అంతా కూడా భారీ పుట్టలతో అయితే నిండి ఉంది. ఇలాంటి భారీ బండరాయిలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొండను ఆనుకుని ఉన్న ఈ తోట కాబట్టి ఏదైనా భారీ వర్షాల సమయంలో కూడా కొండలు కిందకి దొల్లుకొచ్చే పరిస్థితులు కానీ లేదంటే ఇక్కడ కొండను ఆనుకున్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొండలో చిన్న సైజులో ఉండేవి రాళ్ళు కూడా ఉంటాయని చేసి అటు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ తోట వెంబడి మొత్తం కూడా ముఖ్యంగా భారీ పుట్టలు అయితే మాత్రం ఉన్నాయి. ఇదొక్కటే ఈ పుట్టల కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయాందోళన కలిగిస్తున్నాయి. ఏమైంది, ఆ పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే వేరే ప్రమాదం ఏమైనా జరుగుంటే ఏమైనా మనకు ఆనవాళ్ళైనా దొరికేవి, కానీ ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదని చెప్పేసి ఒకవైపు ఈ కొండ చిలవలో ఏమన్నా ప్రమాదం పొంచి పెట్టాయా అనే విషయంలో కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ కూడా సుమారుగా 7 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఆశ ఒకటే, జాహ్నవి తల్లి క్షేమంగా తిరిగి రావాలి. ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తున్నారు తను ఖచ్చితంగా జాగ్రత్తగా తిరిగి రావాలని. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా పోలీస్ దర్యాప్తుల్లో కానీ ఎటువంటి విషయంలో కానీ తనకి ఎటువంటి హాని జరిగినట్టయితే ఇప్పుడు కూడా స్పష్టం కాలేదు. ఖచ్చితంగా నిన్న ఏదైతే తన కేసులో కీలకం ఆధారంగా ఉన్న కుక్క ఏదైతే మరణించిందో దాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఈరోజైతే తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలు కూడా గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ విధంగా కుక్క చనిపోయింది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది నిపుణులు అవనివ్వండి అటు అధికారులు కూడా కొంతమంది చెప్తుంది ఏంటంటే, ఒక గత వారం నుండి కూడా కుక్కకి ఏమైనా మతిస్థిమితం కోల్పోయి ఉండొచ్చు. దానివల్ల ఈ వారం రోజులు కూడా అది అందరి మీద కూడా విచక్షణారహితంగా కూడా దాడి చేసి ఉండొచ్చు. ఈ కోణంలోనే దానికి తిండి అవి లేక దాన్ని బంధించి జీపీఆర్ఎస్ఐ పెట్టారు వల్ల దానివల్ల బెదిరిపోయి ఆ మతిస్థిమితం కూడా కోల్పోయి ఉండడం వల్ల అది మరణించి ఉండొచ్చు తప్ప ఎవరో దాడి చేయడం లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అనే కోణంలో కూడా చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా పాపను కూడా కిడ్నాప్ చేశానని మాత్రమే అందరూ చెప్తున్నారు. ఎందుకంటే అటు గ్రామస్తులు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పాపని అధికారులు కూడా, ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు కూడా మొత్తం ఈ 40-50 ఎకరాల్లో ఉన్న ఫామ్ ఆయిల్ తోటతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని అటు కొండ ప్రాంతాన్ని కూడా మొత్తం అంతటిని కూడా జల్లెడ పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా మాకు పాపకు సంబంధించిన చిన్న ఆనవాళ్ళు కూడా మాకు ఎక్కడ లభించలేదు. ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం మనకు లభిస్తుంది, కానీ ఏదీ లభించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది కిడ్నాప్ మాత్రమే అయి ఉంటుందని చెప్పేసి అటు పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పాప మాత్రం క్షేమంగా తిరిగి రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా మా యూటీవీ తరపు నుండి కూడా మేము ఖచ్చితంగా పాప క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం, ఇట్స్ యూటీవీ, సిహెచ్ అగ్రహారం.